రజాకార్ పుస్తకం యొక్క రిఫరెన్స్ కూడా నేను ఇస్తాను సార్ చూడండి, పుస్తకమైనా ఈవెన్ సినిమా సర్దార్ అయినా వల్లభాయ్ పటేల్ గారు స్వయంగా హైదరాబాద్ని పోలో ఇప్పుడు జరిగినటువంటి మీరు ఒక పని చేయండి. దీనికి సంబంధించి చాలా డీటెయిల్ రీసెర్చ్ చేశాను నేను రజాకార్ గురించి. ఒక 30 minutes వీడియో ఉంది, ఉంటే అది మీ వీడియో ఛానల్ మీకు ఇస్తాను, అది అప్లోడ్ చేయండి. మీరు కూడా చూడండి. సయాన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే రాశారు సార్. అండ్ ఇప్పుడు ఇన్ని మీరు చదివిన మీరు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక చిన్న వేరే టాపిక్లో వెళ్లే ముందు ఇది క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే అనేక ఖురాన్ వాక్యాలు మీరు చెప్పున్నారు. అక్కడ ఈ వాక్యం కూడా చెప్తాను. సూర్య తౌబాలో ఇప్పుడు చదివినటువంటి విషయం ఉంది కదా మహేంద్ర గారు, ఏవైతే పాయింట్స్ అడిగారు కదా మీరు ఖురాన్ వాక్యాలు, వీటన్నిటికి కూడా క్లారిటీగా ఆన్సర్ తీసుకుందాం. యాక్చువల్లీ ఏంటి అన్నది ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే, యూదులు క్రైస్తవులు అన్న ట్రాన్స్లేషన్ తప్పు, ఆ యూదులు ఆ క్రైస్తవులు, ఆ ముష్రికులు అన్న ట్రాన్స్లేషన్ తప్పు, ఆ ముష్రికులు, ఇంకా అక్కడ అవిశ్వాసులు అని ఉంది. అవిశ్వాసులు కాదు, కాఫిర్లు, అది కూడా ఆ కాఫిర్లు. కాఫిర్ అంటే ఏంది? ఆ తిరస్కారులు. యాక్చువల్ స్టోరీ ఏంటి? ఇక్కడ ఖురాన్లో యుద్ధం చేయమని చెప్తుంది, స్నేహం చేయొద్దని చెప్తుంది, వారు అపరిశుద్ధులు అని చెప్తుంది. ఎవరి గురించి చెప్తుంది? యాక్చువల్ ప్రపంచంలో ఉన్న అవిశ్వాసుల గురించా? కాదు. తిరస్కారుల గురించా? కాదు. పర్టికులర్గా కొంతమంది తిరస్కారం చెప్తున్నారు. ఎవరు ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు మీరు అడిగినట్టుగా వారితో స్నేహం చేయకూడదు అన్న వాక్యం ఉంది. అంటే వాళ్ళతో ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కాబట్టి దీనికి బిఫోర్ పోయే ముందు ఫస్ట్ కాఫిర్లు అంటే ఎవరు మీ దృష్టిలో? ఒకటి. రెండవది ముష్కరులు అంటే ఎవరు? చూడండి సార్, కాఫిర్ అనే పదం గురించి క్లారిటీ రావాలి మనకి. కాఫిర్ అనే పదం చాలామంది ఒక అపోహ ఏమిటంటే, ముస్లిమ్స్ కాని వాళ్ళందరూ కాఫిర్లే అన్న అపోహలో చాలామంది ఉన్నారు. కొంతమంది ముస్లింలు కూడా ఈ అపోహలో ఉన్నారు. వాస్తవానికి కాఫిర్ అనే పదాన్ని అర్థం చేసుకోవడంలో చాలా పెద్ద పొరపాటు జరిగింది. కాఫిర్ అనే పదానికి నానా అర్థాలు ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే తిరస్కరించడము కాఫిర్. అంటే ఎంత సింపుల్గా వాడబడింది అంటే కాఫిర్ అనే పదము, ఇప్పుడు మీరు నాకు కాఫీ నాకు ఆర్డర్ చేస్తే నేను వద్దు అని తిరస్కరిస్తే కాఫీ విషయంలో నేను కాఫిర్ని. అర్థమైందా? నేను మీకు కూల్ డ్రింక్ ఇచ్చాను తాగమని, మీరు నాకు వద్దని తిరస్కరించారు, మీరు ఆ కూల్ డ్రింక్ విషయంలో తిరస్కారి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇస్లాంని యాక్సెప్ట్ చేయకపోతే కాఫిరే, అల్లాని విశ్వసించకపోతే కాఫిరే. కాదు. ఓకే, కాదు. తిరస్కరిస్తే ఏ విషయంలో తిరస్కరిస్తారో ఆ విషయంలో తిరస్కారం అవుతారు. టీ విషయంలో తిరస్కరిస్తే టీ విషయంలో కాఫీర్ అవుతారు. దేవుడి విషయంలో నేను విశ్వసించకపోతే కాఫిర్నే కదా. విశ్వసించకపోతే కాఫీర్ కారు, తిరస్కరిస్తే ఇప్పుడు ఉన్నటువంటి విశ్వసించకపోవడం వేరు, తిరస్కరించడం వేరు. ఇందాక నేను అంటున్నది సినిమాని మైండ్లో నుంచి తీసేయండి సార్. సంభాజీ మహారాజు యాక్సెప్ట్ చేయలేదు, తిరస్కరించాడు కాబట్టి కాఫీర్. కాబట్టి అంత ఆ విధంగా తిరస్కరించిన కాఫీర్ కాదు, ఆ విధంగా తిరస్కరించిన కాఫీర్ కాదు సార్. దేన్ని కాఫీర్ అంటారు? ఎన్ని రకాల కాఫీర్లు ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే సార్ ఇది ఎలాంటి విషయం అంటే చాలా సున్నితమైన విషయము. మనసు పెట్టి విషయం ఏంటి అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో వింటేనే అర్థమవుతుంది. వాదన ఉంటే ఏం అర్థం కాదు. ఇది చూడండి, కాఫీర్ అంటే ఒకటి తిరస్కారిని కాఫీర్ అంటారు. తిరస్కరించడం అంటే ఏంటి అంటే పూర్తి అవగాహన వచ్చిన తర్వాత తిరస్కరిస్తేనే దాన్ని తిరస్కారం అంటారు. ఉదాహరణకి విశ్వసించడం కూడా పూర్తిగా అర్థమైన తర్వాత విశ్వసిస్తేనే దాన్ని విశ్వసించడం అంటారు. అర్థం కాకుండా నేను నమ్మేసుకున్నా అంటే అది నమ్మడం కాదు, నాకు అర్థం కాకుండా తిరస్కరించాలంటే తిరస్కారము కాదు. అర్థం అవ్వాలి. పాటిస్తూ కాదు, అర్థమైన తర్వాత. ఇస్లాంని పాటిస్తూ పూర్తిగా అల్లాని తెలుసుకోకపోతే ఆయన కూడా కాఫీర్ అవుతాడా? అంటే మీరేమడిగారు మళ్ళీ అడగండి. ఇస్లాంలో ఉంటూ అంటే ఏంటి అర్థం కాలేదు. ఇస్లాం అంటే ఏంటిది? సరే, ఇస్లాం అంటే దానికి కాసేపు ఇస్లాం అంటే మతం కాదు ధర్మం అంటున్నారు అనుకుందాం. సపోజ్ ఏదేమైనా ముస్లిం అనే వర్గంలో ఉన్న ఒక వ్యక్తి ఖురాన్ని చదువుతూ ఖురాన్ని పాటించకుండా, సపోజ్ నమాజ్ చేయమన్నాడు, నమాజ్ చేయడు, మందు తాగొద్దని అంటది హరాం, తాగుతా ఉంటాడు, అల్లాని విశ్వసించి సాయంత్రానికి వస్తే నమాజ్ చేయాలి, అది చేయడు, ఇంకేమైనా మార్గభ్రష్టుడై ఉంటాడు, మార్గంలోనే ఉంటాడు, ఆయనను కాఫీర్ అంటారా? ఖురాన్ అంటుంది కాఫీర్ అనే వాళ్ళని. ఆయన కూడా కాఫీరే, తిరస్కరించరు. ఒక్క ఆజ్ఞని తిరస్కరించినా కాఫీరే. ఓకే, వాళ్ళని కూడా కాఫీర్ అని చెప్తుంది. అంటే అల్లా ఎక్కడైనా తిరస్కరించున్నాడా? ఏ విషయంలోనైనా అల్లాని కూడా కాఫీర్ అనే పరిస్థితి వచ్చిందా ఖురాన్లో ఎక్కడైనా? తిరస్కరించడం అన్నది లేదు. ఇక్కడ ఎలా ఉంటుందో కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. కొంచెం ప్రశాంతంగా అంటే కాఫీర్ అనే పదానికి క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఫైనల్ సార్. ఇంకా ఏంటిది అది? అల్లాని కూడా కాఫీర్ అనవచ్చా? అల్లాని కాఫీర్ అనకూడదు. ఓకే. ఏ విషయంలో తిరస్కరించాడు ఆయన? తిరస్కారం అనే భావంతో అల్లా కాఫీర్ కాదు. ఓకే. అంటే దేవుడు తిరస్కరించాడా,
దేవుడు దేన్ని తిరస్కరించాడు? దేన్ని తిరస్కరించలేదు. కాకపోతే ఎవరైతే ఆయనని తిరస్కరించారో ఆయన కూడా ఆయనని తిరస్కరించమనేసాడు కదా. లేదు, యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నా ఆ ముష్రికులను, ఆ క్రిస్టియన్లను, లేకపోతే ఆ సదరు ఇంకొక మతంలో ఉన్న వారిని తిరస్కరించండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి అని చెప్పేసి ఉంది. ఇంకొక మతంలో ఉన్న వాళ్ళని కాదు. ఆయనకు కాఫీర్ అయినప్పుడు ఈయనకు కూడా కాఫీర్ అవుతాడా అనే క్వశ్చన్ చాలా మందికి, అది ఎక్కువ డౌట్. కాఫీర్ కాడు. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని తిరస్కరించాను సార్ అంటే నేను మిమ్మల్ని మీ ఎడల నేను తిరస్కారిగా ఉన్నాను, మీరు నన్ను తిరస్కరించలేదు అంటే మీరు నా ఎడల తిరస్కారి కాదు. ఓకే, తిరస్కరించడము అంటే ఐ రిజెక్ట్, అర్థం చేసుకుని రిజెక్ట్ చేయడము. క్లారిటీగా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత రిజెక్ట్ చేస్తే కాఫీర్ అంతే. సగం దేన్ని రిజెక్ట్ చేస్తే దాని విషయంలో కాఫీర్ అవుతారు. కాఫీర్ అనే పదం సర్వసాధారణంగా వాడబడే పదము. సర్వసాధారణంగా అంటే చాలా చిన్న విషయం అనాలి, చాలా చిన్న విషయం. సపోజ్ ఐఫోన్ ఫ్యూచర్స్ అన్నీ తెలిసి కూడా నాకు నచ్చలేదు పక్కన పడేసి ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయ్యాడంటే ఆ ఐఫోన్ వరకు కాఫీర్ అవుతాడు. మీరు తిరస్కరించారు సార్, రిజెక్ట్ చేశాను, నేను దాన్ని రిజెక్ట్ చేసేసాను, కాఫీర్ అనడం. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే చూడండి, ఖురాన్లో ఒక వాక్యం చూపిస్తాను నేను మీకు. విశ్వాస విషయంలో చాలా హిస్టరీ పుస్తకాల్లో రాజులు చెప్పినటువంటి ఇదంటే ఏ కాఫీరోంకో దికాయింగే అప్పని క్యా అనే విషయాలు మాట్లాడినవి కూడా ఉన్నాయి. తప్పు, అవి యాక్చువల్గా అన్నీ తప్పే, అవన్నీ కూడా తప్పే సార్. ఈ పదాన్ని, కాఫీర్ అనే పదాన్ని చాలా మిస్యూజ్ చేయబడినటువంటి పదం, ఇది చాలా ఎక్కువగా మిస్యూజ్ చేసిన పదం. అవిశ్వాసులందరూ కాఫీర్లు అన్న ఆలోచన చాలా భయంకరమైనటువంటి తప్పు ఖురాన్ ప్రకారంగా. ఖురాన్లో ఓ గ్రంథ ప్రజలారా అని పిలవడం జరిగింది, ఓ విశ్వాసులారా అని పిలవడం జరిగింది, ఓ మానవులారా అని పిలవడం జరిగింది, ఓ తిరస్కరించినటువంటి తిరస్కారులారా అని కూడా పిలవడం జరిగింది. అంటే ఏంటి సార్, గ్రంథ ప్రజలు తిరస్కారులు కాదనే కదా. అంటే విశ్వసించిన వారు వేరు, గ్రంథ ప్రజలు వేరు. అంటే యూదుల్ని కాఫీర్ అని చెప్పలేదు, యూదుల్ని కాఫీర్ అనలేదు, క్రైస్తవుల్ని కాఫీర్ అని చెప్పలేదు, మానవులు దానికి వాళ్ళ పేర్లు చెప్పారు. తిరస్కరించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మెసేజ్ అంది అని యూదులే మాట్లాడారు కానీ కాఫీర్ అనలేదు. ఇంకా యూదులలో కొంతమంది ముస్లింలు ఉన్నారంటే మోమిన్లు ఉన్నారు. నాదొక చిన్న విన్నపం ఏంటంటే, కొంత సమయం పట్టినా పర్లేదు, నా యొక్క భావోద్వేగాలు ఏంటి అని అంటే, అనేకమైన మత గ్రంథాలు ఉన్నాయి ప్రపంచంలో, అనేకమైన దేవతలు ఉన్నారు. ఖురాన్లో ఒకడే దేవుడు ఉన్నారు అని మీరు చెప్తా ఉన్నారు, ఇట్స్ ఫైన్. బట్ మానవులకి తోటి మానవుడే ఉపయోగపడగలడు, కరోనా ఉదాహరణ చెప్పింది. అంతేకాకుండా ప్రపంచంలో ఈ రోజున నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఒక ప్రధానితో పనిచేస్తేనే ఈ రెండు దేశాలకి నీళ్ళు కానీ ఏమన్నా కానీ వస్తాయి. కానీ మా మతం వేరు అని చెప్పి వాళ్ళు అదే భావిస్తూ ఉంటే ఆ దేశం ఆ పరిస్థితుల్లోనే ఉంటుంది. అలాగే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఉపయోగపడతాడు. మీరు నాకు చాలా అనేక విషయాలలో ఉపయోగపడవచ్చు, కానీ గ్రంథాన్ని అడ్డు పెట్టుకొని ఈ కాఫీర్లను అనుకొని చాలా విషయాలను తప్పుగా అర్థం చేసుకొని ఊరికే పైనే హిందూ ముస్లిం భాయ్ అని అంటే పనికిరాదేమో. ఈ కాఫీర్ అంత డేంజర్గా కూడా మారింది. ఇతిహాసాల్లో దీని గురించి చాలా పెద్దగానే జరిగిపోయి ఉన్నాయి. మీరు కొంత సమయం తీసుకున్నా పర్లేదు, కానీ హిందూ ముస్లిం భాయ్ అనే విధంగా ఏ రకంగా ఈ ఖురాన్ శాంతి మతం అవుతుందో బోధించే ప్రయత్నం చేయండి. అంటే చాలా మందికి అర్థం కూడా అవ్వాలి. యాక్చువల్గా బాధ్యత తీసుకొని చెప్పండి. యాక్చువల్ విషయం ఏంటంటే దాన్ని ఏదో శాంతిమతంగా మనం చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనం అంతా కలిసి ఉండే విధంగా ఉండాలి. మతాలు ఏవైనా, కులం ఏవైనా, చెప్పినటువంటి ధర్మం ఒకటే. అంతిమంగా దాని గురించి కూడా మాట్లాడదాం. ఖురాన్ ఒకసారి ఓపెన్ చేస్తారా? ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనం అంతా భారతదేశంలో ఉన్న సోదరులు భావంతో ఎలా కలిసి ఉంటాం, భారత్ సూపర్ పవర్ ఎలా అవుతుంది, ప్రపంచం కూడా శాంతియుతమైన ప్రపంచం ఎప్పుడైతుందో చూడాలి. వాటన్నిటికీ మనం చాలా సమిద. బట్ ఏమైనా అంత మార్పు తేగలిగే విషయం ఏపీ తెలంగాణలో తేగలిగినా చాలు. సూర్య బహరా 2వ సూర 34 వాక్యం 7వ పేజీ చూడండి. మేము దూతలకు మీరు అందరూ ఆదంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తలవంచారు, కానీ ఇబ్లీసు ధిక్కరించాడు, దురహంకారానికి గురయ్యాడు, అవిధేయులలో కలిసిపోయాడు. యాక్చువల్గా దేవుడు ఒక ఆజ్ఞాపించాడు, మీరు ఇక్కడ సాష్టాంగ పడండి అని చెప్పేసి, ఆదాంకి సాష్టాంగ పడండి అని. అక్కడ ఏమైపోయింది, దేవదూతలు సాష్టాంగ పడ్డారు, కానీ ఇబ్లీస్ అనే అతను ధిక్కరించాడు, ఆజ్ఞని తిరస్కరించి ఏమైపోయాడు, అవిధేయులలో కలిసిపోయాడు అని ఉంది. అక్కడ అరబీలో ఉంటుందంటే అల్ కాఫిరీన్లో కలిసిపోయాడు, అంటే తిరస్కారుల్లో కలిసిపోయాడు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, దేవుడు ఒక ఆజ్ఞాపిస్తే ఆజ్ఞని ధిక్కరించిన వాడు తిరస్కారి అయిపోయాడు. అతనికి సందేశం క్లియర్గా అందింది, దేవుడి తరపు నుంచి క్లియర్గా అందింది, అర్థమైంది కూడా, కానీ అహంకారంతో తిరస్కరించాడు. ఇతను కాఫిర్.
ఇబ్లీస్ కాఫీర్ అంటే తిరస్కారి అయ్యాడు. ఇది ఒక రకమైనటువంటి కాఫీర్. అంతిమంగా తిరస్కరించే వాళ్ళు అని అంటే అందరు వస్తారనేది నా ఉద్దేశం. మరి మీరు ఎలా చెప్పదలుచుకున్నారు అది అనేది చూద్దాం. తిరస్కరించిన వారే తిరస్కారులు అవుతారు, అంతకుమించి తిరస్కారులు కాదు. హిందువులంతా ఇస్లాంని 100% తిరస్కరిస్తా ఉన్నారు సోఫార్. క్రిస్టియన్లు తిరస్కరిస్తా ఉన్నారు. క్రిస్టియన్స్ ఇంకా బాగా చెప్పాలి, కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా అలా ఉండకూడదనే నేను అనుకుంటున్నా కానీ బట్ అలా ఉంది. కారణం ఏంటంటే అందరినీ ఖురాన్ కూడా అవతరించింది బైబిల్లో నుంచే, చివరిగా వచ్చిన మతం కాబట్టి అదంతా మాది కాపీ పేస్ట్ అని అంటున్నారు. ఈ అన్ని పోయే విధంగా మీరు ఏం చెప్పినా లేదు, చెప్పేది వినండి. యాక్చువల్గా ఉద్దేశం అయితే మీకు అర్థం. ఎప్పుడు అందరూ కూడా ఒకలా ఉండరండి, అందరూ ఒకటే. హిందువులందరూ ఇలాగే కాదు, క్రైస్తవులందరూ ఒకలా కాదు, ముస్లిమ్స్ అందరూ ఒకలా కాదు. వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇక్కడ నేను మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, కాఫీర్ అనే పదం ఏదైతే ఉందో, తిరస్కరించేవాడికి ఎగ్జాంపుల్ నేను మీకు ఈ విషయం ఇచ్చాను. అంటే ఒక విషయం అందిన తర్వాత, అర్థమైన తర్వాత తిరస్కరించాడు. ఇంకో ఉదాహరణ చూడండి మీరు, 57వ వాక్యము 20వ వాక్యంలో అక్కడ వర్షం కురిసినప్పుడు ఆ కాఫీర్లు సంతోషపడతారు అని ఉంది అక్కడ. అంటే వర్షం కురిస్తే కాఫీర్లు సంతోషపడటం ఏంటిది అంటే ఆ రైతులు సంతోషపడతారు అని చెప్తున్నాడు అక్కడ. అంటే కాఫీర్లు అని ఎవరిని అన్నాడు అక్కడ? రైతులని కాఫీర్లు అన్నాడు ఖురాన్లో. ఎక్కడ? 57వ సూర 20వ వాక్యంలో. ఎందుకు సార్ రైతులు కాఫీర్ ఎలా అవుతారు అంటే, ఈరోజు కూడా అరబ్ వెళ్ళండి, అరబ్ దేశాలకు వెళ్ళి చూడండి, అరబీ మాట్లాడేవాళ్ళు రైతుల విషయంలో కాఫీర్ అనే పదమే వాడతారు. ఎందుకు? వారు విత్తనాన్ని భూమి లోపల దాచిపెడతారు. దాచిపెట్టేవాడు అన్న పదాన్ని కాఫీర్ అని వాడతారు. ఇంతకుముందు తిరస్కరించడంని కాఫీర్ అన్నారా? దాచిపెట్టేవాడు కూడా కాఫీరే. ఓకే, దాచిపెట్టేవాడు. నేను ఇప్పుడు ఈ విషయాన్ని ఇక్కడ దాచిపెట్టేశాను అంటే నేను చేసిన పని కుఫ్ర్, నేను దాచిపెట్టాను. దాచిపెట్టేవాడిని దొంగ అంటారు, కాఫీర్ని దొంగని. దాచిపెట్టడం వేరు, దొంగిలించడం వేరు. తెలియకుండా దాచిపెట్టడం వేరు, దొంగిలించడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి నేను దీన్ని ఈ విధంగా కప్పివేశాను అంటే నేను ఇక్కడ ఈ క్రియనే కాఫీర్. ఇది ఖురాన్ చెప్తుంది. విత్తనాన్ని భూమి లోపల ఏం చేస్తున్నాడు అతను? కాఫీర్ అల్లాహ్కు నచ్చుతారా? విధేయుడా అవిధేయుడా? ఏ విషయంలో కాఫీరు? విత్తనాలు దాచిపెట్టే విషయంలోనా? విత్తనాలు దాచిపెడితే మీకు కాఫీర్ ఎందుకు అవుతాడు? నేను విత్తనాన్ని దాచిపెట్టి పెట్టడం అంటే నాటడము. విత్తనాన్ని నాటితే అది మొలకెత్తుతుంది. వ్యవసాయం చేసేవాళ్ళు ఏం చేస్తారు? విత్తనాలు చల్లుతారు, విత్తనాలు భూమిలో చల్లుతారు, పంటలు పండుతాయి. అంటే విత్తనాలని దాచిపెడుతున్నారు అంటే వాళ్ళని కూడా ఖురాన్ని కాఫీర్ అని చెప్పడం జరిగింది. ఈ కాఫీర్కి అర్థం ఏంటి సార్? దాచిపెట్టేవాడు. ఓకే, ఆయన శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు ఈ కాఫీర్ని. అంటే మీకు విషయం అర్థమవుతుందని చెప్పాలి. అల్లా దృష్టిలో కాఫీర్ అనే పదము అంటే ఎన్ని విధాలుగా మారుతుంది అనే కాఫీర్ అనే పదానికి నా ప్రయత్నం కాదు. అసలు కాఫీర్ అనే పదం అర్థాలేంటి? తిరస్కరించేవాడు కూడా కాఫీరే, దాచిపెట్టేవాడు కూడా కాఫీరే. అంటే మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాను నేను. ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఖురాన్లో వాడబడింది. ఆ తర్వాత 26వ సూర 18-19 వాక్యాలు ఖురాన్లో. 26వ సూర 18-19 వాక్యాల్లో అక్కడ ఫిరోన్ మరియు మూసా యొక్క ప్రస్తావన ఉంటుంది. ఫిరోన్ మూసాతో అంటాడు, నువ్వు చిన్నప్పుడు ఇక్కడే ఈ రాజ్యంలోనే పెరిగావు కదా, ఇన్ని సహాయాలు నీ మీద ఉన్నాయి కదా, నువ్వు కృతజ్ఞత చూపవు ఎందుకని, కృతజ్ఞుడుగా ఎందుకు మారిపోయావు అంటే థ్యాంక్ఫుల్నెస్ నీ దగ్గర లేదు. అంటే ఎవరైతే థ్యాంక్ఫుల్నెస్గా ఉండడో ఆ వ్యక్తి కూడా కాఫీర్ అని చెప్పడం జరిగింది ఖురాన్లో. అంటే థ్యాంక్ఫుల్నెస్ అంటే మన మీద జరిగిన మేళ్లని గుర్తుపెట్టుకోకుండా దాన్ని మర్చిపోయేవాడు కూడా కాఫీరే. గ్రాటిట్యూడ్ లేనివాడు కాఫీరే. అంటే వాడు చేసేది కూడా కుఫ్రే అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఖురాన్లో చెప్పాలంటే చాలా అంటే క్లారిటీ రావాలి కోసం నేను మీకు చెప్తున్నాను. తర్వాత 36వ సూర 6వ వాక్యాన్ని చూస్తే 36వ సూర 6వ వాక్యంలో అక్కడ ఎవరైతే ఇంకా విశ్వసించలేదో వారిని గాఫిలూన్ అని చెప్పడం జరిగింది. గాఫిలూన్ అంటే తెలియని వారు, ఎమరపాటులో ఉన్నవారు. అంటే కాఫీరూన్ వేరు, గాఫిలూన్ వేరు. అంటే వీరు తెలిసి తిరస్కరించేశారు, వారికి ఇంకా తెలియలేదు. ఇంకా తెలియని వారిని ఏమనాలంట? గాఫిలూన్ అని చెప్పేసి ఒక పదం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి తెలియదు, ముహమ్మద్ ప్రవక్త తెలియదు, ఖురాన్ తెలియదు, ఏం ప్రయోజనం లేదు, ఆయనకి విశ్వసించలేదు. ఆయన ఎవరు? గాఫిలూన్, తెలియనివాడు, ఎమరపాటులో ఉన్నాడు. ఇంకా 39వ సూర 9వ వాక్యంలో ఉంటుంది, లా యాలమూన్ అంటే వారికి విషయం యొక్క పరిజ్ఞానము లేదు. కాఫీరూన్ అనలేదు వాళ్ళని, కాఫీర్ అని చెప్పట్లేదు. అంటే వాళ్ళని గాఫిల్ అనొచ్చు, కాఫీర్ అనకూడదు. ఈ విషయం కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇంకొక విషయం చూసుకుంటే ఖురాన్లో దువా ఉంటుంది. 3వ సూర 195వ వాక్యంలో, 5వ సూర 89వ వాక్యంలో అక్కడ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. ఓ దేవమా, నువ్వు మా పాపాలను క్షమించు, నా పాపాలని క్షమించు, నా పాపాలని తొలగించు
అన్న దగ్గర కూడా కఫారా అన్న పదం వాడారు. అంటే నా పాపాలను నువ్వు తుడిచేసేయి, నా పాపాలను నువ్వు కప్పేసేయి, నా పాపాలను నువ్వు క్షమించేసేయి అన్న దగ్గర కూడా కఫరా అన్న పదం, దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు అన్న దగ్గర కఫరా అన్న పదం వాడారు. అంటే అదే కాఫీర్ అన్న పదం, ఇదే కఫరా అన్న పదం. అంటే ఇక్కడ ఏమర్థమైంది? తిరస్కరించాడు కాఫీరే, గ్రాటిట్యూడ్గా లేనివాడు కాఫీరే, రైతుని కాఫీర్ అంటం జరుగుతుంది, పాపాలు క్షమించడాన్ని కూడా కాఫీర్ అంటం జరుగుతుంది. ఏదన్నా తప్పు జరిగినప్పుడు పశ్చాత్తాపంగా ఏమైనా చేస్తారు, దాన్ని కఫారా అంటారు. అది కూడా కాఫీర్ అనే పదం కఫారా అంటారు. అంటే ఇది చేసిన దాని పరిహారంగా ఇది చేస్తున్నాను కఫారా, దాన్ని కూడా కాఫీర్ అనే పదం వస్తుంది. అయితే కాఫీర్ అని ఎవరినైనా ఒకళ్ళని కాఫీర్ అనాలంటే కండిషన్స్ ఉన్నాయి, 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అతనికి స్పష్టమైన సందేశం అందాలి. ఇప్పుడు దేవుడి గురించి, ప్రవక్త గురించి, ఖురాన్ గురించి ఎవరైనా కాఫీర్ తిరస్కారం అయిపోయాడు అని ఎలా చెప్పాలి? వాళ్ళకి స్పష్టమైన క్లారిటీ రావాలి. ఎంత స్పష్టంగా రావాలి చూడండి. ఖురాన్లో 2-3 వాక్యాలు చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. 2వ సూరాలో 89వ వాక్యం చూద్దాము. సూర్య నిసా 4వ సూరాలో 115వ వాక్యం. అక్కడ ఏముంటుందంటే, కానీ తనకు రుజుమార్గం విషదమైనప్పటికీ ఎవరైనా ప్రవక్తనకు వ్యతిరేకంగా నడుం బిగిస్తే, అంటే ఇక్కడ వారికి రుజుమార్గం విషదమైపోయినప్పటికీ, అంటే క్లారిటీగా తెలిసిపోయిన తర్వాత కూడా ఎవరైనా ప్రవక్తకి వ్యతిరేకంగా నడుం బిగిస్తే అలాంటి వ్యక్తి ఎవరు? తిరస్కారి అవుతున్నాడు, కాఫీర్. అంటే స్పష్టంగా తెలియాలి ఈయన ప్రవక్తనే అని వాళ్ళకి ఆత్మసంతృప్తి చెందాలి. ఆ తర్వాత తిరస్కరిస్తే తిరస్కారి, సృష్టికర్తనైనా, గ్రంథానైనా, ప్రవక్తనైనా, దేన్నైనా కానీ. తర్వాత 27వ సూర 13వ వాక్యంలో, సూర్య అన్నములు 27వ సూర 13వ వాక్యంలో, కానీ స్పష్టమైన మా సూచనలు వారి ముందుకు వచ్చినప్పుడు వారు ఇది స్పష్టమైన మాయాజాలమే అని అన్నారు. వారు అన్యాయంగా అహంకారంతో ఆ సూచనలను తిరస్కరించారు. అంటే వాళ్ళకి స్పష్టంగా క్లారిటీ వచ్చిన తర్వాత కూడా అహంకారంతో అన్యాయంగా వాళ్ళు తిరస్కరించేశారనమాట. అంటే కండిషన్ ఏంటంటే తిరస్కారి అవ్వాలంటే స్పష్టంగా వాళ్ళకి క్లారిటీ రావాలి. వాళ్ళకి మెసేజ్ అందకుండా, క్లారిటీ రాకుండా, వాళ్ళకి ఇది కరెక్టే, ఇది వాస్తవమైన వాళ్ళు చెప్పగలగాలి. ఆ తర్వాత ఇది ఫస్ట్ కండిషన్ అంటే క్లారిటీ, మెసేజ్ అందాలి. సెకండ్ కండిషన్ ఉన్న క్లారిటీ ఇవి లేదు. ఇప్పుడు లేదు 4వ సూర 144 నుంచి 3వ సూర 19 వరకు ఇప్పుడు మీరు మొత్తం క్లియరెన్స్ ఇవ్వాలి. ఇస్తాను నేను క్లారిటీ. ఫస్ట్ అది మర్చిపోతారేమో, మర్చిపోను అక్కడికే వస్తున్నాను. అంటే ఇక్కడ కాఫీర్ అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి సార్? అతనికి స్పష్టమైన సందేశం అందాలి, తిరస్కరించాలి.